మొబైల్ యాప్ ఫర్ పర్సనలైజ్డ్ హెల్త్ మానిటరింగ్. సో ఇక్కడ కాంపోనెంట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే డిస్ప్లే O2 అనమాట. ఆక్సిజన్ ప్లస్ హార్ట్ బీట్ మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే DTH లెవెల్ సెన్సర్ అనమాట. టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది వచ్చేసరికి బ్లూటూత్ అనమాట, అంటే వెహికల్ని కంబైన్ చేయడానికి వీటి యొక్క డేటాని మనకి రావడానికి. నెక్స్ట్ ఇది RFID అనమాట. సో ఇది RFID రీడర్ ఏంటంటే మనకి అక్కడ 2 కార్డ్స్ ఇచ్చారు కదా, ఒకటి C1 ఒకటి వచ్చరికి C1 కార్డు, ఒకటి వచ్చరికి C2 కార్డు. సో ఎప్పుడంటే హార్ట్ బీట్ టెంపరేచర్ రెండు ఒక పర్సన్కి అటాచ్ చేయి ఉన్నప్పుడు సో క్లిక్ చేసినప్పుడు అది పేషెంట్ వన్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట సినిమాలో. కనెక్ట్ చేయొచ్చు సార్ కార్డ్ ఒకసారి. సో ఇది వచ్చరికి ఏంటంటే L293D అనమాట. ఈ L293D వచ్చరికి మోటార్ డ్రైవర్ అనమాట, అంటే 2 మోటార్స్ని కంట్రోల్ చేయడానికి. ఓకేనా, ఇదంతా పవర్ సప్లై బోర్డు. యూజ్ చేసుకున్న కంట్రోల్ ఏంటంటే ఆర్డినో యూనో కంట్రోల్. ఇది వచ్చరికి ఏంటంటే LCD అనమాట, 16x2 LCD. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కిట్ ఉంది, కిట్కి ఇక్కడ బ్యాటరీ ఉందన్నమాట. 12 volts బ్యాటరీ, 444 కంప్లీట్గా 12 volts అనమాట. సో ఇక్కడ బ్లూటూత్ యూజ్ చేసుకుంటే ఇక్కడ మనకి కింద అవైలబుల్ డివైస్లో HC05 రావాలన్నమాట. అప్పుడు దాకా వెయిట్ చేయాలి కాసేపు. HC05 వచ్చింది కదా, HC05 క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 1 2 3 4 ఓకేనా, పేర్ అయింది. పేర్ అయిన తర్వాత మనకి ఒక యాప్ ఉంటుంది అందులో, బ్లూటూత్ టర్మినల్ యాప్. దాన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ BT టర్మినల్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి HC05 ఉంది కనెక్ట్ చేయండి. కనెక్ట్ అయింది కదా, ఇది వచ్చేసరికి హార్ట్ బీట్ ప్లస్ టెంపరేచర్ అనమాట. ఓకేనా, దీన్ని మీరు ప్రెస్ చేసినప్పుడు హార్ట్ బీట్ టెంపరేచర్ ఇది స్కోప్ వస్తుంది చూసినావా. చూసిన తర్వాత C1 కార్డ్ తీసుకో, పేషెంట్ 1. పేషెంట్ 2. ఓకేనా, చాలా యూజ్ అవుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కమాండ్ చూద్దాం. సో ఇక్కడ F కమాండ్ ఇస్తే ఫ్రంట్ అనమాట. ఓకే, B కమాండ్ ఇస్తే బ్యాక్కి, R కమాండ్ ఇస్తే రైట్ మూవ్ అవుతుంది. రైట్ మూవ్ అవుతలేదు సార్. అలా లెఫ్ట్ సైడ్ కెమెరా ముందైంది, ఇది బ్యాక్ సైడ్ అయిపోయినట్టు రైట్ సైడ్ కదా. అట్లా సార్, అంటే మనకు రైట్ మూవ్ అంటున్నాం, ఇది బ్యాక్ వెళ్తుంది. వీడియో అయినా కన్ను అడుగుతాం. నెక్స్ట్ లెఫ్ట్ అయ్యేసరికి అటు మూవ్ అవుతుంది, ఇటు వచ్చేసరికి స్టాప్. ఈ సెన్సార్లు ఓకేనా, సెన్సార్లు. ఇది HC05 బ్లూటూత్ కమ్యూనికేషన్ కోసం వాడుతున్నాం. ఓకే, ఇది DTH లో ఉన్నాం, టెంపరేచర్ హ్యూమిడిటీ మానిటర్ చేయడానికి. ఇది వచ్చేసరికి SpO2 ఆక్సిజన్ ప్లస్ హార్ట్ బీట్ మానిటర్ చేయడానికి. ఒక చిన్న మాట దీనికైతే చెప్పేసి నువ్వు